అది చేయడానికి ఇస్తేనా ఇంకేం మాట్లాడేది ఏమన్నా అవును మాట్లాడుతుంటే అదే అదే లోకంగా మాట్లాడుతుంది తర్వాత అమ్మ చాలు ఎక్కువసేపు అవసరం లేదు జస్ట్ 1 minute కూర్చోండి ఒక్క నిమిషం బిగబడ్డాగా మేడం వచ్చారు మాట్లాడతారా అక్క ఇప్పుడు మాట్లాడండి హలో 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 చైతన్యం లేరా ఎవరు మాట్లాడేది నేను సూరి వెంగళరావు నగర్ నుంచి ఎప్పుడు వస్తారు ఎప్పుడు వాడు నందిగారి చెప్దాం అనుకున్నాను వాడేమో పని వాడంటే ఏకాగ్రత ఉండదు పక్కన చూస్తూ ఉంటే కొంతసేపటికి అలవాటు కొంతసేపటికి అదే अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धो रामो రామాయణాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు నిన్న వినయ్ గారు. రామాయణం అనేది ఈ సముద్రం మహాసముద్రం అని చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం అంటూ చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం. రఘునాథుని యొక్క చరిత్ర ఉన్నది రామాయణం శతకోటి ప్రవిస్తరం 100 కోట్ల శ్లోకముల ప్రమాణంతో ఉంది అన్నారు. అయితే మనకు 24,000 శ్లోకముల్లో ఉన్నది మనకు ఈ లోకాన్ని. మరి శతకోటి ప్రవిస్తరం ఎక్కడ, 100 కోట్ల రామాయణం ఎక్కడ అంటే బ్రహ్మలోకంలో ఉందన్న. 100 కోట్ల శ్లోకములు కలిగినటువంటి రామాయణం ఎవరి స్థాయికి తగ్గట్టుగా అది ఉంటూ ఉంటుంది. ఏదైనా సరే విషయం మన స్థాయికి 24,000 సరిపోయింది. బ్రహ్మదేవునకు ఆయనకు సరిపోతుంది శతకోటి ప్రవిస్తరమైన రామాయణం. అందువల్ల చెప్తూ ఉన్నారు శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. అయితే శతకోటి ప్రవిస్తరం పెద్ద పెద్ద గ్రంథాలు ఉంటాయి, కానీ దాంట్లో
సారభూతమైనది చాలా తక్కువగా ఉంటుంది నాకు. అలా కాదు ఇది రామాయణం. ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. ఒక్కొక్క అక్షరమే ఆ రఘునాథుని చరిత్రలో ఉన్నటువంటి ఒక్కొక్క అక్షరమే మహాపాతక నాశనం. బ్రహ్మహత్యాది మహాపాతకములను అన్నింటినీ కూడా నశింపజేస్తూ ఉన్నది పెద్దలంతా కూడా కొనియాడారు. అయితే అఖండ రామచరిత్రది భగవత్ చరిత్ర రామాయణం అంటే 24,000 శ్లోకములకు 1000 శ్లోకములకు ఒక అక్షరం చొప్పున గాయత్రి ఓం తత్సవితులు వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనే గాయత్రి మంత్రాన్ని 1000 శ్లోకములకు ఒకటి చొప్పున వేసి ఆ వాల్మీకి మహర్షి ఆ రామాయణాన్ని పూర్తి చేశారు. అయితే అనేక రామాయణాలు ఉన్నాయి లోకంలో, కానీ మిగిలినవన్నీ కూడా ప్రమాణములు కావు అన్నారు. ఎందువల్ల అంటే ఆ వాల్మీకి మహర్షి ఉన్నాడు, ఆయన అనేక వేల సంవత్సరములు తపస్సు చేసి సిద్ధి పొందినటువంటి యొక్క మహర్షి. తరువాత నారదులు వారు వచ్చినప్పుడు అడిగాడు ఆయన, కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కష్టమీయవాన్. కొన్ని గుణములు ఒక జాబితా ఇచ్చాడు వాల్మీకి మహర్షి. ఈ గుణములు కలిగినటువంటి వారు ఈ జగత్తులో ఈ కాలంలో ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించాడు. ఎవరు ఏ పని చేస్తూ ఉన్నారో ఆ పనిలోనే మాట్లాడుకుంటూ ఉంటారు ఎవరైనా సరే. ఇప్పుడు వ్యాపారస్తులు ఉన్నారనుకోండి, వారిద్దరు చేరినప్పుడు ఏమి వస్తుంది అక్కడ సంగతి, ఆ వ్యాపారం అది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, ఎక్కడ లాభంగా ఉంది, ఎక్కడ నష్టంగా ఉంది అని ఆ విషయం వస్తూ ఉంటారు. లేదు ఉద్యోగులు చేరారనుకోండి, ఆ ఉద్యోగాల సంగతి మాట్లాడుతూ ఉంటారు. జోదర్లు చేస్తే ఆ జోదం సంగతి, ఆ పంద్యాల సంగతి, వాటి సంగతి మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఇప్పుడు చేరింది దేవరిషి ఒకరు, బ్రహ్మరిషి ఒకరు, మహర్షులు. అందువలన వారికి తగినటువంటి యొక్క ఆ విషయం ఉన్నది అదే వస్తుంది, కానీ ఇతర విషయాలు ఎలా వస్తాయి. ఆ కారణం చేత వాల్మీకి మహర్షి అడుగుతున్నాయట నారద మహర్షిని, స్వామి ఈ జగత్తులో సమస్త కళ్యాణమున పరిపూర్ణుడైనటువంటి మానవుడు ఎవరైనా ఉన్నారా అని. ఎక్కడైనా ఉంటే ఒక గుణం ఉండొచ్చు. అసలు అంతా గుణహీనులే ఎక్కువ అనుకోండి. లోకంలో సద్గుణములు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. దుర్గుణాలేమో మనం సంపాదించకపోయినప్పటికీ వాటంతటికి అవే ఉంటాయి. సద్గుణములు మాత్రం మనం ప్రత్యేకంగా వాటిని అలవర్చుకోవాలి, తెచ్చుకోవాలి ప్రయత్నపూర్వకంగా. దుర్గుణాలనేమో ప్రయత్నపూర్వకంగా పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అటువంటిది కాబట్టి ఏదైనా ఒక గుణం ఉండవచ్చు, 2 గుణాలు ఉండవచ్చు మానవులందు. కానీ కాలపట్టి ఇచ్చారట వాల్మీకి మహర్షి, ఈ గుణములు కలిగినటువంటి వారు ఈ యొక్క సమయం ఈ లోకంలో ఈ సమయంలో ఎవరైనా ఉన్నారా అని అంటే అప్పుడు నారద మహర్షి అన్నాడు, వాల్మీకి ఏం చాలా గుణాలు చెప్పావయ్యా, ఇన్ని గుణాలు కలిగినటువంటి వారు ఉంటారా లోకంలో ఎవరైనా? ఇన్ని గుణాలు ఉంటాయా? ఉండవు. కానీ నీవు అడిగినటువంటి గుణములన్నీ ఉన్నటువంటి వాడు, ఇంతకంటే మించినటువంటి యొక్క గుణములు కలిగినటువంటి వాడు ఇప్పుడు మాత్రం ఉన్నాడు. ఇప్పుడు మాత్రం ఉన్నాడయ్యా, నీవు అడిగినవి కాదే, ఇంకా అనేక వేలు లక్షల గుణములు కలిగినటువంటి వాడు ఉన్నాడు. ఆ రామచంద్ర స్వామి వారు సాక్షాత్ సర్వేశ్వరుడు ఉన్నాడు. రామావతారానికి వచ్చి ఆ ఆదర్శ మానవుడుగా సంచరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ గుణములు అన్నీ ఉన్నాయి, నీవు అడిగివే కావు, ఇంకా అనేక వేలు లక్షలు ఉన్నాయి వారి దగ్గర అని ఆ రామచరిత్రను సంగ్రహంగా చెప్పాడు. చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ తమసానదికి భరద్వాజ మహర్షి శిష్యుడు వెంట ఉన్నాడు. ఆ స్నానానికి ఆ సంఖ్య వార్చడానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళేసరికి ఆయన ఆ గుడ్డలని ఉతుకుతూ ఉన్నాడు శిష్యుడు భరద్వాజ మహర్షి. ఈయన అక్కడ ఒత్తుల కొంచెం ఇటు అటు తిరుగుతూ ఉన్నాడు వాల్మీకి మహర్షి. అట్టి సమయంలో ఒక చట్టం జరుగుతూ ఉన్నాడు. అక్కడ ఒక బోయ ధనస్సుని ఎక్కుపెట్టి ఒక క్రౌంచద్వయం అంటే 2 పక్షులు కొంగలు మిథున క్రియలో ఉన్నాయి చెట్టు మీద. వాటికి గురిపెట్టాడు వీడు, ఈ బోయ.
కొట్టడానికి. వాళ్ళకు అనుమతి ఉన్నది ఈ పక్షులను వేటాడటం ఇలాంటి వాటికి కొన్ని ధర్మశాస్త్రములు అలాంటి వాళ్ళకు అనుమతి ఇచ్చింది. కానీ వాళ్ళకు కూడా అట్టి సమయంలో మిథున క్రియలో ఉన్న సమయంలో కొట్టకూడదు. కానీ అది కూడా వదిలేసి వాడు కొట్టడానికి చూచాడు ఆ మహర్షి. చూచేసరికి దయామయులు వారి యొక్క హృదయములు ఉన్నాయి, కేవలం దయతో నిండి ఉంటాయి. అందువలన అదే మీరు కొడతాడా ఏమిటి ఈ పక్షిని చూస్తూ ఉండగా అంటూ ఉండగా వేసేసాడు దెబ్బ. తగిలింది పైన ఉన్నటువంటి యొక్క మగ పక్షి కింద పడిపోయింది, వెలవెల కొట్టుకుంటూ రక్త ప్రవాహం అయిపోయింది. ఆ దయ అంతా కూడా క్రోధంగా మారిందట ఆ వాల్మీకి మహర్షికి. మాది ఏమిటిలా వీడు ఇంత ఘోరమైనటువంటి పని చూస్తూ ఉండగానే చేశాడు అని తిట్టవలేని ఉద్దేశంతో తెడవంగదా అని ఎత్తాడట నోరు. కానీ ఎన్నడూ ఎదుగునటువంటి ఒక ఛందస్సు బయలుదేరుతూ ఉన్నట్టు వారికే తెలియదు, ఆ వాల్మీకి మహర్షికే తెలియదు, లోకంలో లేదు అసలు. మానుషాద ప్రతిష్టాంత మగమ శాశ్వతీ మిథునాదేకం అవధి కామమోహితం. మానుషాద ప్రతిష్టాంత మగమ శాశ్వతీ హే నిషాద ఓ పోయేవాడ, మా ప్రతిష్టాంతం అగమ శాశ్వతీ సమాహ, నీవు అనేక వేల సంవత్సరము అనగా ఎక్కువ కాలం భూమి మీద ఉండవురా. మిథునాదేకం అవధి కామమోహితం. ఎందువల్ల అంటే కామమోహితమైనటువంటి యొక్క కౌంచద్వయములో పక్షిని కొట్టావు కనుక నీవు ఎక్కువ కాలం భూమి మీద బ్రతుకోవు అన్నా. ఊరికే తిడదామున దాని ఉద్దేశంతో నోరు ఎట్టాడే కానీ ఆయన వశంలో లేదు ఆ మాట. దైవేచ్ఛతో అది వరకు భూలోకంలో ఛందస్సు లేదు. ఛందస్సు అంటే ఛందోమయంగా శ్లోక రూపంలో ఊరిని వేదముల ఎందు కొద్దిగా ఉన్నాయి కానీ లౌకికంగా మాత్రం లేవు, అసలు కావ్యములు లేవు ఏవి కూడా. అందువల్ల ఆది కావ్యమైంది రామాయణం. ఆ ఛందస్సులో ఆ ఛందోమయమైనటువంటి యొక్క వాంగ్మయం అసలు లేదు. అప్పుడే బయలుదేరింది ఆ వాల్మీకి మహర్షి నోటి వెంట. అది ఛందస్సుని శ్లోకమని కూడా తెలియదు ఆయనకు, శ్లోకంలో లేదుగా. మరి తిట్టాడు కానీ ఆయనకి ఆశ్చర్యమైంది. ఏమిటిది నేను అన్నది ఇప్పుడు, నేను ఏదో వాడిని తిడదాం కదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఒక లయబద్ధమై సమాక్షరయుక్తమై మనోహరంగా చాలా గంభీరంగా ఏదో పలికిందే నా ప్రయత్నం లేకుండాని అని ఆశ్చర్యపడుతూ స్నానం అది ముగించుకున్నారు సంధ్య అంతా కూడా. అరే భరద్వాజుడు విన్నావా, నా నోటి వెంట వచ్చింది. అయ్యా వింటూనే ఉన్నా, ఇది ఏమిటి అసలు నా అప్రయత్నంగా వచ్చిందే ఇది, నేను వాడిని ఏదో తిడదాం కదా అని చెప్పి నేను తిట్టబోతే ఇది ఏమిటో నాకు అర్థం కావట్లేదు, దానంతగా ఇలా వచ్చింది అని చెప్పి ఆశ్చర్యపడుతూ ముగించుకొని ఆశ్రమానికి వచ్చారు. వచ్చి కూర్చున్న తర్వాత అక్కడ ఆ మహర్షులంతా చేరారు. చేస్తే అక్కడ చెప్పాడు ఆయన, ఏమిటోనయ్యా ఇలా చిత్తంగా ఉంది ఈవేళ, చాలా మనోహరంగా ఒక లయబద్ధంగా తాళమునకు పాడటానికి తగినటువంటిది ఇది సమానమైనటువంటి యొక్క ఆ లయతో కూడినటువంటి ఒక విషయం బయలుదేరింది, మాటలు కాకుండా చాలా చిత్తమైనటువంటి విషయం అని చెప్పి అది వినిపిస్తూ ఉంటే అందరూ ఆనందపడుతున్నారు. ఇది ఏమిటి అసలు అని. కానీ ఏమిటేంది తెలియదు. అట్టి సమయంలో దిగాడు బ్రహ్మదేవుడు హంసవాహనారూఢుడై సరస్వతి సావిత్రి వారితో కూడా కలిసినటువంటి వాడై దిగాడు. ఇది అర్ఘ్యపాద్యాదులన్నీ కూడా ఇచ్చి పూజించి కూర్చోబెట్టిన తర్వాత, స్వామి దేవతవారు రావటం మా భాగ్యం. ఈ రోజున చాలా చిత్తమైనటువంటి విషయం జరిగింది. ఆ బోయ పక్షిని కొట్టాడు, వాడిని తెడదాం కదా అని చెప్పి నేను నోరెత్తేసరికి నా ప్రయత్నం లేకుండానే కాలమునకు లయకు బద్ధమై మనోహరమైనటువంటి ఒక వాంగ్మయం బయలుదేరింది. ఇది మున్నెప్పుడు కూడా మేము కన్నది వినది కాదు. ఇది ఏమిటో
మాకు తెలియకుండా అదే ఊరికే పాడుకుంటూ ఉన్నాం చేస్తూ ఉన్నాం కానీ ఏమిటైంది మాకు తెలియలేదు అంటే నవ్వి ఆ బ్రహ్మదేవుడు వారు ఏమీ లేదయ్యా దీన్ని శ్లోకము అని అంటారు. శ్లోకము అని అంటారు. ఇది అనుష్ఠుప్ ఛందస్సు అనుష్ఠుప్పు. ఇది పాదములకు 8 అక్షరములు 4 పాదములతో కూడి ఉంటుంది. ఇది బ్రహ్మలోకంలో ఉన్నది. ఈ సరస్వతి బ్రహ్మలోకంలో ఉన్న సరస్వతి భూలోకానికి దిగింది మీ నోటి వెంట. ఇప్పుడు అది ఆ సర్వేశ్వర సంకల్పం చేతనే వచ్చిందయా ఇది శ్లోకము అని అంటారు. అయితే దీనితో ఇలాంటి యొక్క శ్లోకముల చేత ఈ ఛందస్సుల చేత ఆ నారదుడు చెప్పిపోయాడుగా నీకు రామచరిత్ర. ఆ చరిత్రనంతా కూడా నీవు రాయి ఈ ఛందస్సుల చేత. అందుకొరకై దూకింది సత్యలోక సరస్వతి నీ నోటి వెంట దూకింది. నీ ప్రయత్నం కాలేదు, అది దైవేచ్ఛ దైవ ప్రేరణ. కాబట్టి దాంతో వీటితో ఇలాంటి యొక్క ఛందస్సులతో ఆ రామచరిత్ర రాయవలసింది అని చెప్పి ఆదేశించాడు. ఆదిస్తే స్వామి మరి సంగ్రహంగా చెప్పిపోయాడు నారద మహర్షి. కానీ ఆ రామచరిత్ర ఏమో నాకు మరి సంపూర్ణంగా తెలియదు కదా. అది సంపూర్ణంగా నీకు తెలిసేటట్టుగా నేను వలగిస్తూ ఉన్నాను. మరి నేను చెప్పగలగాలి కదా. చెప్పేటటువంటి నువ్వు ఊరికే నిమిత్తంగా ఉండు. నీ ఎదుట గోచరిస్తూ ఉంటుంది ఆ రామచరిత్ర యావత్తు కూడా నీ కనులకు గోచరిస్తూ ఉంటుంది. ఆ గోచరించినటువంటి దానికి అనుగుణంగా నీ వాక్కు పనిచేస్తూ ఉంటుంది. దానంతటిగానే నువ్వేం ప్రయత్నం చేయాల్సిన పని లేదు. నీకు చక్కగా ప్రత్యక్షంగా పని గోచరిస్తూ ఉంటుంది రామచరిత్ర అంతా కూడా. ఆ కనిపించిన దానికి అనుగుణంగా నీ యొక్క నోరు వాక్కు అనేది నడుస్తూ ఉంటుంది. కనుక ఆ ప్రకారంగా చెప్పవలసింది. ఇది భగవదాజ్ఞ. దీన్ని రామాయణము అని అంటారు. కాబట్టి దీన్ని రామచరిత్రగా రాయవలసింది అని చెప్పి ఆ విషయం యావత్తు కూడా చెప్పి ఆదేశించి ఆయన వెళ్ళిపోయారు. అందువలన ఇతర రామాయణములు ఉన్నాయే, ఇతర రామాయణములకు ఇది లేదు, ఈ పునాది లేదు. ఎందువల్ల అంటే బ్రహ్మదేవుని యొక్క ఆది కావ్యం ఒకటి. పూర్వ రామాయణము నాడు పుట్ట కవితంగా. ఆ పూర్వ రామాయణం ఉన్నది కవిత్వం అనేది అప్పుడు పుట్టింది. అందువల్లనే ఆది కవి అనే బిరుదు వచ్చింది వాల్మీకి మహర్షికి. ఆ పూర్వ రామాయణం అంటే పూర్వగాథ, ఉత్తర రామాయణం వేరుగా ఉందనుకోండి, దానికి అవతల చరిత్ర. అందువలన బ్రహ్మదేవుని యొక్క వరం చేత ప్రత్యక్షంగా రామగాథ యావత్తు కూడా ఆయనకు గోచరిస్తూ ఉన్నది. వారి హృదయంలో ఉన్నటువంటి విషయాలు కూడా గోచరించినాయి వాల్మీకి మహర్షి. ఇప్పుడు లోపల అనుకుంటూ ఉన్నారనుకోండి, అనుకునే విషయం కూడా గోచరిస్తూ ఉంది ఆయనకి. లేకపోతే ఇప్పుడు నేనేదో అనుకుంటూ ఉంటాను అనుకోండి, మీకు ఎలా తెలుస్తుంది? తెలియదు, చెప్తే కానీ తెలియదు. అలా కాకుండా ఆ మనస్సులో ఏది భావిస్తూ ఉన్నారు అవన్నీ కూడా నీకు అర్థమయ్యేటట్టుగా ఇస్తూ ఉన్నాను అని చెప్పి బ్రహ్మదేవుడు వరమిచ్చిన కారణం చేత ఆ యొక్క సత్యం వాల్మీకి స్మృతం అన్నారు. అందువల్లనే వ్యాసవాక్యం కొంచెం సత్యం. వ్యాస మహర్షి చెప్పింది అంతా సత్యం కాదని ఆయన చెప్పింది 18 పురాణములు చెప్పాడు ఆయన వ్యాస మహర్షి. కానీ క్వచిత్ సత్యం వ్యాసవాక్యం అంతా ఒప్పుకోవడానికి వీల్లేదు. ఎందువల్ల అంటే అడిగారు కూడా వ్యాస మహర్షి దగ్గరికి వచ్చి, ఏమిటయా కొన్నిట్లో శక్తి పరబ్రహ్మం ఉన్నావు, కొన్నిట్లో నారాయణమూర్తి పరబ్రహ్మం ఉన్నావు, కొన్నిట్లోనేమో సాంబమూర్తి పరబ్రహ్మం ఉన్నావు, కొన్నిట్లో వినాయకుడే పరబ్రహ్మం ఉన్నావు. నీవు చెప్పినవే కదా అష్టాదశ పురాణాన్ని కర్త సత్యవతీసుత 18 పురాణములకు కూడా కర్తవు నీవే కదా. మరి ఎలా ఎందుకు చెప్పావు? ఇన్ని రకాలుగా ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే నా ప్రయత్నం కాదయా. ఎప్పుడు ఏ గుణము నాలో ప్రవేశించి దానికి అనుగుణంగా వెళ్ళిపోయింది, అంతేగాని నా ప్రయత్నంగా చెప్పింది కాదు. తామస గుణం బయలుదేరినప్పుడు ఆ విధంగా వచ్చింది, రజోగుణం వచ్చినప్పుడు అలా వచ్చింది వాంగ్మయం అంతా, సత్వగుణం వచ్చినప్పుడు సత్వమయంగా వచ్చింది. అది దైవేచ్ఛ, నేనేం చేస్తాను? అందువలన క్వచిత్ సత్యం వ్యాసవాక్యం. వ్యాసులు వారు చెప్పింది కొన్ని మాత్రమే సత్యమట. సత్యం వాల్మీకి స్మృతం. వాల్మీకి మహర్షి చెప్పింది మాత్రం అక్షర సత్యము అన్న. ఒక్క అక్షరం కూడా దాంట్లో నుండి తొలగించడానికి వీల్లేదు. ఆయన ఆంధ్ర వాల్మీకి గారు, వాసుదాసు గారు విన్నారు కదా పేరు. వీళ్ళేముంటారు సామాన్యంగా మందరం రాశారు ఆయన రామాయణాన్ని.
ఆయన మా నాయనగారితో చెప్పారట, బదరికాశ్రమం వెళ్ళినప్పుడు చూచాట అక్కడ ఆ గంగా నది దూకుతూ ఉన్నది. ఇది ఒక చోట నుండి తాళ్ల ప్రమాణంగా కిందకి దూకుతోంది, సమానమైనటువంటి లెవెల్గా లేదు. అయితే ఆయన భగీరథుడు రథం వేసుకుని వస్తూ ఉంటే వెనక వచ్చినట్టుగా ఉంది రామాయణంలో. భగీరథుడు రథం వేసుకుని వస్తూ ఉంటే ఆయన వెనుక బయలుదేరి వచ్చింది ఆకాశ గంగ. సాంబమూర్తి వారితో వారి జటాజూటము నుండి ఆ హిమాలయం మీద పడి ఆ భగీరథుని యొక్క రథం వెంట వచ్చినట్టుగా రామాయణంలో ఉంది. అది చూచాయట ఆ సన్నివేశం. చూస్తే ఇక్కడికి అక్కడికి ఏమీ పొంతం లేదు, తాళ్ళ ఎత్తున దిగిపోతూ ఉంది. ఇంత మిర్రు పల్లములు కలిగిన చోట రథం ఎలా నడిచిందబ్బా? భగీరథుని యొక్క రథం ఎలా నడిచింది? దాని వెంట వచ్చింది గంగానది అని చెప్పాడు వాల్మీకి మహర్షి. అయితే ఆయన చెప్పిన దాంట్లో కూడా కొన్ని పొరపాట్లు ఉన్నాయేమో అనుకున్నాడు, అసత్యం ఉన్నదేమో అనుకొని ఆ రామాయణం తెచ్చాక పారాయణ చేయడానికి రోజు పారాయణ ఆయన వారికి ఉండేదిగా. రామాయణం తెచ్చే వరకు సరిగ్గా ఆ ఘట్టమే వచ్చిందట ఆ పారాయణ. వచ్చే దాంట్లో ఏమంటున్నాడు ఆయన? దివ్యం చందనమాస్థిత అంటున్నాడు వాల్మీకి మహర్షి. దివ్యమైనటువంటి రథాన్ని వేసుకుని వస్తూ ఉన్నాడు భగీరథుడు అని. దేవతా సంబంధమైనటువంటి యొక్క రథం. అది మామూలు రథం అయితే భూమి మీద నడుస్తుంది, ఇది మృదుపలములో నడవదు. ఆ దివ్య చందనం కనుక, దేవతా చందనం కనుక అది భూమి మీద ఆనవలసిన పల్లె వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు చంపలు వేసుకున్నారట ఆయన. అరే చాలా పొరపాటు భావించాల్సిమా అని. అలాగే సత్యం వాల్మీకి స్మృతం, ఆ వాల్మీకి మహర్షి చెప్పింది మాత్రం అక్షర సత్యము అన్నారు. అందువలన ఆ రామగాథ ఉన్నది మిగిలిన రామాయణములకు దీనికి విరోధం వచ్చినప్పుడు, దీనికి విరుద్ధమైతే తీసేవారు వారైతమే. మిగిలిన అవి ప్రమాణములు కావు. ఇది మాత్రమే వాల్మీకి రామాయణమే ప్రమాణం. అయితే ఆ రామాయణం ఉన్నది దీర్ఘ శరణాగతి అన్నారు. శరణాగతి స్వరూపం రామాయణం అంటే దీర్ఘ శరణాగతి. దీర్ఘ శరణాగతి అంటే అన్ని శరణాగతులే వరుసగా. దేవతల యొక్క శరణాగతి, ఇది సర్వేశ్వరుని గురించి. స్వామి ఆ రావణుని యొక్క బాధలు హరించేట్టుగా లేదు కనుక అది తీర్చవలసింది మా యొక్క ఆ రాజ్యమును అపహరిస్తూ ఉన్నాడు, కాంతలను అపహరిస్తూ ఉన్నాడు, వాడి బాధ పడలేకుండా ఉన్నాను కనుక దేవత వారు ఏడినా సరే దానికి పరిహారం చేయవలసింది అని చెప్పి బ్రహ్మాది దేవతలంతా కూడా పోయి ఆ క్షీర సముద్రం ముందు శరణాగతి చేశారు. అందువలన దేవతల యొక్క శరణాగతి అది అయిపోయిన తరువాత వారి యొక్క శరణాగతిని గ్రహించి రామరూపంతో వచ్చాడు ఆయన. వచ్చిన తరువాత విశ్వామిత్ర మహర్షి యొక్క శరణాగతి. ఆయన ఆ యజ్ఞ సంరక్షణ కొరకై ఆ దశరథ చక్రవర్తికి దగ్గరకు వచ్చి నీ యొక్క కుమారుని, పెద్ద కుమారుని ఇవ్వవలసింది అని చెప్పి వారికి శరణాగతి చేసి తీసుకొని వెళ్ళిపోయారు. కాబట్టి విశ్వామిత్రుని యొక్క శరణాగతి అది అయిపోయిన తరువాత, ఆ యజ్ఞ రక్షణ అయిపోయిన తరువాత అహల్యా శరణాగతి. నిధులకు పోయే సమయంలో మార్గమధ్యంలో ఆ అహల్య యొక్క శాప విమోచనానికి ఆ గౌతమాశ్రమంలో ప్రవేశపెట్టాడు విశ్వామిత్ర మహర్షి. ప్రవేశపెట్టేసరికి ఆమె లేచింది. అది వరకు అదృష్ట సర్వభూతానాం ఆశ్రమేస్మిన్ నివచ్చసి అన్నాడు ఆ గౌతమ మహర్షి. నీవు చేసిన తప్పునకు అదృష్ట సర్వభూతానాం తప్యంతి భస్మశాయిని, నీ దేహమంతా కూడా ఎప్పుడు తప్పించిపోతూ ఉండగా భస్మశాయిని భస్మనందు పొరలాడుతూ అదృష్ట సర్వభూతానాం సమస్త భూతములకు కనిపించకుండా ఆశ్రమేస్మిన్ నివచ్చసి, ఈ ఆశ్రమమునందు పడుండు అని చెప్పించాడు. అంటే పాదముల మీద పడి స్వామి తప్పు చేశారు, దానికి విధించావు శిక్ష, కానీ దానికి పరిహారం ఏమిటండి అంటే ఆ రామచంద్ర స్వామి వారు ఎప్పుడు వచ్చి ఈ ఆశ్రమంలో ప్రవేశించునో నీకు అప్పుడు మోక్షం, ఈ శాప మోక్షం, అంతవరదాకా నీవు పడి ఉండవలసిందే అని వెళ్ళిపోయాడు ఆయన. అందువలన విశ్వామిత్ర మహర్షి ఉన్నాడే ఆ ఆశ్రమంలో ప్రవేశించాయట. అడిగాడు రామచంద్ర స్వామి వారు, స్వామి ఈ ఆశ్రమం ఏమిటి, చాలా గొప్పగా ఉన్నది ఆశ్రమం, కానీ పోలబడి ఉన్నది అంతా కూడా ఏమిటి అంటే, ఓహోహో రామా చాలా మేల్పించావయ్యా నన్ను ప్రశ్నించి,
లేకపోతే నేను చాలా బాధపడాల్సి వచ్చేది. ఎందువల్ల అంటే ఇది గౌతమ ఆశ్రమం. నీ రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నది ఆమె అహల్య. కనుక దీంట్లో ప్రవేశించు. ఆ ప్రవేశించగానే లేచిందట ఆమె. ఆ పాపం అప్పటికి విముక్తం అయిపోయింది. లేచి అర్ఘ్యపాద్యాదుల్ని కూడా ఇచ్చి పూజించి, హే ప్రభు, సర్వేశ్వరుడు నేటికి వచ్చావు, వచ్చినందువల్ల నేను ధన్యనయ్యాను సుమా అని అనేక విధములుగా కొనిగాడుతూ ఉండగానే గౌతమ మహర్షి వచ్చాడు. ఆయన బాధపడుతూ ఉన్నాడు భాగ్యం లేకపోతే. ఏదో శపించాడు కానీ ఆ దోషాన్ని చూచి తర్వాత ఆయనకు బాధే కదా. అందువలన వచ్చి ఇద్దరు కలిసి పూజించి వెళ్ళిపోయారు ఆ రామచంద్ర స్వామి వారిని. కనుక అహల్యా శరణాగతి అయిపోయిన తర్వాత ఆ సీతారామ కళ్యాణం అయిపోయింది. అయిపోయిన తరువాత ఇక మరల దశరథుడు అరణ్యవాసం వేశాడు కదా. వేసినందువలన సీతామహాదేవి ఆమె శరణాగతి అన్నారు. ఎందుకు? నేను కూడా వస్తాను నీ వెంట అరణ్యానికి. అంటే నీవు వద్దు, ఆ అరణ్యంలో బాధపడాల్సి వస్తుంది, నిన్ను రక్షణ చేయటానికై నేను బాధపడాల్సి వస్తుంది కనుక నీవు రాగలదు అంటే నిన్ను వదిలిపెట్టి మాత్రం నేను ఉండలేను, అసలు ఉండను అని అనేక విధములుగా చెప్పిందట. చెప్తే ఒప్పుకోవటలా ఆ రామచంద్ర స్వామి గారు. ఒప్పుకోవటం లేదట. నీవు కూడా వస్తే మా తల్లిగారికి ఎవరు ఇక్కడ దిక్కు, ఆమె పని చేయవాలి కదా అని ఎన్ని విధాలు చెప్పినా ఒప్పుకోవటం లేదట. అంటే అప్పుడు అన్నదట చురుకుమనేటట్టుగా, రామజామాదం ప్రాప్య స్థియం పురుష విగ్రహం అన్నదట. స్వామి, నన్ను వదిలిపెట్టి వెళ్తావు కానీ ఇప్పుడు ఏం తీసుకో అది ఊరికే వచ్చినటువంటి ఇది కాదు, నా స్వ విగ్రహం అన్నదట. స్వామి, నన్ను వదిలిపెట్టి వెళ్తావు, నీవు వెళ్తావు కానీ మా తండ్రి ఉన్నాడే జనక చక్రవర్తి, ఆయన చాలా బాధపడతాడయ్యా. ఎందుకు? ఈ వయస్సులో నీవు నన్ను వదిలి వెళ్ళావు అంటే నేను వస్తానో నీ వెంట అని మొత్తుకుంటూ ఉంటే, వద్దు అని చెప్పి వెళ్ళిపోతే స్త్రీయం పురుష విగ్రహం అన్నదట. నిన్ను స్త్రీగా భావిస్తాడు కానీ పురుషునిగా భావించడు. అయ్యో, తెలియక స్త్రీకి ఇచ్చారే నాకు కుమార్తెను అని బాధపడతాడయ్యా నా తండ్రి అన్నదట. చొర్రం అన్నది. అప్పుడు సరే, నీవేదో బాధపడతావని చెప్పి నేను చెప్తూ ఉన్నాను కనుక అలా అయితే రా. అప్పుడు అంగీకరించారట. కనుక సీతామహాదేవి యొక్క శరణాగతి అది అయిపోయిన తర్వాత లక్ష్మణస్వామి శరణాగతి. ఆయన నీవు రావడానికి వీల్లేదు, నీవు ఉండు ఇక్కడ, నేను లేక సీత లేక నీవు లేకపోతే ఏమైపోతారు వీళ్ళంతా ఇక్కడ, కనుక నీవు ఉండవలసిందే అంటే సీతామువాచంగ, స్వామి నేను కూడా రావాల్సిందే మీ వెంట, మిమ్మల్ని వదిలి జలాన్మధ్యా వివోద్ధులు అన్నారట. నీటిలో నుండి బయటపడినటువంటి చేప ఎంతకాలం బ్రతుకునో నిన్ను విడిచిన తరువాత లక్ష్మణుడు కానీ నేను కానీ అంటేను అన్నది సీతామహాదేవి. బ్రతుకం మేము కాబట్టి ఆయన కూడా రానియండి అని చెప్పి ఆ సీతామహాదేవి కూడా పురుషకారం చేస్తే అప్పుడు అంగీకరించారట. కాబట్టి లక్ష్మణస్వామి వారి యొక్క శరణాగతి అది అయిపోయిన తరువాత చిత్తకూటానికి వెళ్ళి ఆ భరతాడు వారు నాది భరతుడు, ఆయన శరణాగతి. నువ్వు తిరిగిరా. ఆ తెలియక దశరథుడు నాడే తెలియక వేశాడు కాబట్టి ఈ వనవాసం కనుక ఆయన సద్గతిని పంపించాలను అంటే తెలియటువంటి తండ్రిని ఎదుర్కోవాలి కుమారుడు, కాబట్టి నీవు తిరిగి రావాల్సిందే శరణాగతి చేశాడు. అప్పుడు ఒప్పుకోలేదు అనుకోండి. కాబట్టి భరతుని యొక్క శరణాగతి అది అయిపోయిన తరువాత దండకారణ్యంలో ఉన్నటువంటి మహర్షులంతా కూడా శరణాగతి. మహర్షులంతా కూడా శరణాగతి చేశారు. ఏమిటి? ఈ రాక్షసుల యొక్క బాధ పడలేకుండా ఉన్నాం స్వామి, ఈ బాధ పోనీ మేము శపించుదామా అంటే వాళ్ళు సామాన్యులు కాదు, ఇతన్మార్పులు కాదు. ఒక్కొక్కరిని శపించాలను అంటే అనేక వేల సంవత్సరములు చేసిన తపస్సుంతా ఖర్చు పెట్టుకోవాలి. ఇంతకాలం చేసి బాధపడినటువంటి యొక్క తపస్సునంతా ఖర్చు పెట్టుకోవడానికి ప్రాణాలు ఒప్పగా దేవరబారి రాక కొరకై వేచి ఉన్నాం సుమా అని చెప్పి వారంతా కూడా శరణాగతి చేశారట. చేస్తే వీళ్ళందరినీ కూడా సంహరించి కానీ నేను పోనయ్యా, ఇది అయోధ్యకు నేను వచ్చినందుకొరకే
నేను వచ్చిందే ఈ అరణ్యానికి వచ్చింది అందుకొరకే, కాబట్టి మీరేమి బాధపడవలసిన పని లేదు అని చెప్పి వారికి అభయం ఇచ్చారు. కాబట్టి వారి యొక్క శరణాగత, వారి శరణాగతి అయిపోయిన తరువాత శరభంగుడు, సుతీక్షుడు, తరువాత ఆంజనేయ స్వామి యొక్క శరణాగతి, ఆ తరువాత సుగ్రీవ మహారాజు యొక్క శరణాగతి, ఆ తరువాత విభీషణుని యొక్క శరణాగతి, ఇలా దీర్ఘ శరణాగతి అన్నారు. రామాయణం అంతా కూడా శరణాగతి స్వరూపం సుమా, శరణాగతి స్వరూపమే. అయితే శరణాగతి అంటే ఏమి అంటే, శరణాగతి అంటే భక్తి యొక్క ముదిరినటువంటి రూపమే శరణాగతి. శరణాగతి అంటే వేరేమీ లేదు, భక్తి యొక్క ముదిరినటువంటి యొక్క రూపమే. అందుకే గీతాశాస్త్రంలో చెప్పారు స్వామి, త్రిభిర్ గుణమయే భావై ఏభిస్సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్య పరమవ్యయం. త్రిభిః గుణమయే భావై ఏభిస్సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి. స్వామి, ఈ జగత్తులన్నింటినీ కూడా సృష్టించి తిప్పుతూ ఉన్నాను నేను అని చెబుతున్నావే, అట్టి నిన్ను ఎందుకు ఆశ్రయించరు, ఎందుకు నీ యొక్క సేవ చేయుటలేదు ఈ ప్రజానీకము అని అడిగాడు అర్జునుడు. అడిగితే, చేయటలేదయా, నన్ను గుర్చి వారు చేయరు. ఎందువల్ల అంటే మీకు నాకు మధ్యలో ఒక చెర ఉన్నది. ఏమిటా చెర? త్రిభిర్ గుణమయే భావై ఏభి సర్వమిదం జగత్ మోహితం నాభిజానాది. ఒక చెర ఉన్నది మీ మధ్యలో నా మధ్యలో. ఆ చెర చాటును ఉన్నా నేను. ఆ కారణం చేత మీరంతా నన్ను చూడలేకపోతూ ఉన్నారు. దైవీ కేశ గుణమై, ఈ యొక్క మాయ ఉన్నదే చెర. దైవీ కేశ గుణమై భవమాయా దురఖ్య. అయితే ఆ తెరచాడును ఉండి నేను జగత్తునంతా నడిపిస్తూ ఉన్నాను. ఈ ప్రకృతి గుణములను ఈ త్రిగుణముల చేత ఆవరింపబడినటువంటి వారై నానా బాధలు పడి వస్తూ ఉన్నది లోకం అంతా కూడా. అందువల్ల నన్ను తెలుసుకోలేకపోతూ ఉన్నారయ్యా. తెర ఉన్నదా నీ మధ్య మా మధ్య? అవును, తెర ఉంటే అందువల్ల నీవు గోచరించుటలేదు మాకు. నీకు కూడా మేము అంతేగా. గోడ అవతల ఉన్న మనిషికి యువతల వాడు ఎంతో, యువతలు ఉన్న వాడికి అవతల వాడు కూడా అంతే. అలాగే నీవు ఎలా గోచరించడలేదో మేము కూడా నీకు గోచరించము కదా, కనపట్టలేదు కదా అన్నాడు అర్జునుడు. ఆ తెర మీకే అర్థం, అంతేకాదు నాకు అర్థం కాదు. నాకేం అర్థం కాదు, స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది. అది అలా ఉండునా అంటే, ఇప్పుడు కార్లు అద్దాలు ఇవి ఉంటాయి చూడండి, లోపల ఉన్న వాళ్ళకేమో స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది, బయట ఉన్న వాళ్ళకి మాత్రం లోపల ఉన్నవాడు గోచరించరు. అలా మనం కూడా చూస్తున్నాం కదా. అలాగే మీకు అర్థం మాత్రమే కానీ నాకు అర్థం కాదయ్యా అది. ఆ తెర నాకు అందరూ కనిపిస్తూనే ఉంటారు. అయితే తెర పైకి ఎత్తి చూడకూడదా నిన్ను? తెర పైకి ఎత్తవచ్చు కదా, తెరేగా. దైవీ శేష గుణమై మమ మాయ దురఖ్య. అది నా మాయ, అది నాది. దాన్ని ఎత్తడానికి నీవు కాదు కదా, నిన్ను గుర్తించిన బ్రహ్మతరం కాదు ఎత్తటానికి. అది వచ్చితేట కాదు, లేపేయటానికి. దురఖ్య అది ఎవరికి తరం కాదు ఎత్తటానికి. అయితే మరి ఎలా? నేనే లేపాలి. నేను ఎత్తితే అది పైకి లేచు, లేకపోతే లేవలేదు. అంతేగాని జగత్తులో దాన్ని లేపేవాడు ఎవడు లేడు. అయితే మరి ఎప్పుడు లేపుతావు, ఎలా లేపుతావు, నీకు ఏమిస్తే లేపుతావు, ఏమి లంచం ఇస్తే లేపుతావయ్యా? అది అతరా మామేవయే ప్రపంచంతే మాయాం ఏతాం తరంతితే. దాన్ని పైకి లేపవలను అంటే మామేవయే ప్రపంచంతే మాయాం మాయాం ఏతాం తరంతితే. ఎవరైతే నన్ను గురించి ప్రపంచి చేస్తూ ఉన్నారో వారికి మాత్రం లేపుతాను నేను ఈ తెర. ప్రపంచి అంటే ఏం చేయాలి? ఏంటది? ఎలాంటిది? ఏం చేయాలి? ప్రపంచం అంటే ఏమీ లేదు. లక్షల కొలది ద్రవ్యాన్ని ఖర్చు పెట్టుకోవాలా? అవసరంలా. లేక నిరంతరం శరీర శ్రమ చేయాలన్నా? అవసరం లేదు. మరి ఏమిటి? ఏమీ లేదు. ఏ ప్రభో సర్వభారములు నీవి
అని మనశ్శుద్ధిగా నా మీద మోపి విశ్వసించితే చాలు. అదే ప్రపంచం. అది ఎవరు చేస్తూ ఉన్నారో వారికి చెప్తా. ఏమిటి? సర్వభారములు నీ మీద మోపటం, అంతేగా ఒక నమస్కారం చేయడమే. నీకు చాలా సులువుగా అయిపోయాయి. చెప్పి చెప్పి తెలిపోయావేమయ్యా. చాలా సులువుగా ఉండేది. ఏముంది? ఒక నమస్కారం చేయడమేగా, సులువే. అయితే ఈ పని అవసరమైతే పనికి మాలిన వాడి దగ్గరకు పోయి కూడా చేస్తున్నాం. శరణాగతి ఎవడో పని కావాల్సి వచ్చింది అనుకోండి, మనం వాడి దగ్గరకు పోయి, అరే వెంకయ్య ఈ రోజు నువ్వు వస్తే కానీ మా పని పూర్తి కాదురా బాబు, నువ్వు ఎలాగైనా రావాలి అని ప్రాధేయపడటం అన్నది శరణాగతే. కనుక అటువంటి వారికి అందరికీ కూడా మానవాధములు ఇటువంటి వారికి ఎందుకు పనికి మాలినటువంటి వారికి చేస్తున్నావి శరణాగతి. నీవో అనంతకోటి బ్రహ్మాండములకు అధిపతివి, లక్ష్మీపతివి, ఆ సమస్త కళ్యాణం కూడా పరిపూర్ణుడు. అటువంటి యొక్క నీకు శరణాగతి చేయుటలో న్యూనత కూడా లేదే మాకు. వెళ్ళిపోయి కొద్ది వాటి దగ్గర పోయి శరణాగతి చేయాలంటే వీళ్ళ యొక్క గౌరవానికి భంగం అని, న్యూనతగా ఉండు అని చెప్పి బాధపడవచ్చు. కానీ అది కూడా లేదు ఇక్కడ. అనంతకోటి బ్రహ్మాండములకు అధిపతివి, లక్ష్మీపతివి, అటువంటి నీకు శరణాగతి చేయుటలో ఏమి న్యూనత కూడా లేదే మాకు. ఎందుకు చేయకూడదు? ఎటువంటి పనికి మాలిన వాళ్ళకు చేస్తారు కానీ నాకు చేయదయ్యా, నాకు చేయదు. నాకు మాత్రం చేయరు. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయా పృథగ్జ్ఞానాః అవసరం భావమాశ్రితాః. నాకు చేయదు ప్రపంచం. హీనులైన వాళ్ళకు కూడా చేస్తారు కానీ నాకు మాత్రం చేయదయ్యా. నమాం దుష్కృతినో మూఢాః, మూఢుడు. నరాధమాః మాయా పృథగ్జ్ఞానాః ఆసురం భావమాశ్రితాః. కలున్నాయి లోకంలో. ఈ 4 తెగల వాళ్ళు ఎప్పుడు నన్ను కూర్చి శరణాగతి చేయరు. ఎవరు వారు? మూఢాః, మూఢుడు. అది ఒక తెగ. మూఢుడు అంటే మానవ రూపం ఉండును వారి దగ్గర ఉంటుంది. కానీ వాళ్ళకి ఏం తెలుసున్నాయా అంటే 2 విషయాలు తెలుసు. ఏమిటది? ఆకలి అయినప్పుడు తినటం, బాధ కలిగినప్పుడు బాక్యానికి పోవటం. ఇక మిగిలిన విషయాలు ఏం తెలియవన్నారు. అలాంటి వాళ్ళు ఉంటారా? కావలసినంత మంది లోకంలో. మా ఊళ్ళో ఉండేవాడు ఒక ఆయన, ఇంకొక కోట ఏమి, ఆయనకి 80 సంవత్సరాలు వచ్చినాయి. భార్య ఉంది, పిల్లలు లేరు. ఎవరికైనా పని కావాల్సినవి వస్తే తున్నపుదుమాటిగా ఉండేవాడు. వెళ్ళి కోటయ్య వెళ్ళినా, కొంచెం పని ఉంది, నీకు పిల్లని మాట్లాడుతున్నా, పెళ్ళికి సిద్ధంగా మాట్లాడుతూ ఉన్నాను, పనికి రావాలంటే వచ్చేసేవాడు. వచ్చి ఆ వేళ చేసేవాడు, చేయించుకునేవాడు. పిల్ల లేదు, వాడికి పొందలేదు. 70-80 సంవత్సరాలకి పెళ్ళి ఏమిటి. కానీ ఆ పెళ్ళి చెప్తే చాలు వచ్చేసేవాడు, చేసేవాడు. బాగా ఇంతంతలావు పుల్లలు, ఇదిగో పెళ్ళికి రేపు నువ్వు తోడు పెట్టుకోవద్దు అంటు తోడు, అందుకని పెద్దగా ఉండాలి ఆ కాంతలు అని ఈ బుట్ట దగ్గర ఉన్న వాళ్ళంతా పెడుతూ ఉండేవాడు. ఇంతంతలావు పుల్లలు. కట్టండి కావాలి పోగులు పెట్టుకోవటానికి. ఈ పిచ్చి కాగితాలన్నీ ఎత్తుకొచ్చి పెళ్ళికి రాసుకో ఈ డబ్బులు అంటే భద్రంగా ఎత్తుకుపోయి ఇంట్లో పెట్టుకునేవాడు. ఏమిటంటారు ఇది? మూఢాః. వాళ్ళ లోకజ్ఞానమే లేదు. అటువంటి వాళ్ళు సర్వేశ్వరుని అర్చిస్తారు. వాళ్ళు అర్చించేదాకా ఎక్కడది వాళ్ళకు లేదు. కాబట్టి అదొక తెగ. వాళ్ళు నన్ను ఉచ్చ ప్రపత్తి చేయరు, నన్ను ఆశ్రయించరు. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః. తర్వాత ఇంకొక తెగ ఉన్నది. వాళ్ళు నరాధములు అని అంటారు. వాళ్ళ బిరులు ఏమిటి అంటే నరాధములు. వాళ్ళు ఎలా గుర్తించాలి, వాళ్ళని ఎలా గుర్తించాలి అంటే లోక జ్ఞానం ఉంటుంది వాళ్ళకి. లోకంలో ఎలా బ్రతకాలను, ఎలా డబ్బు ఎలా సంపాదించుకోవాలను, ఈ లౌకిక జ్ఞానం మాత్రం బాగానే ఉండదు. కానీ ఈ భగవద్ విషయానికి కానీ ఏదైనా ఆ విషయానికి వచ్చి ఇప్పుడు రామాయణం చెబుతున్నారు అనుకోండి, ఎంతకాలం విన్నప్పటికీ ఆ రాముడు ఎవరో,
ఆ రామచంద్ర స్వామి వారికి సీతామహాదేవి ఏమవును, రావణాసుడు ఎవడో, వాడి పక్షీయులు ఎవడో, రాముని పక్షం వారెవరో తెలియదు. ఎంతకాలం అన్నా ఎన్నయ్యింది, ఎంతకాలం విన్నా అంతే. అసలు రాముని పక్షం ఉండేవారెవరో, రావణుని పక్షం ఎవరో, ఆ రావణుని యొక్క గుణములు ఏమిటో అవి తెలియదు. సరే అనుకోండి, ఈ పూర్వాపర సందర్భం తెలియదన్నాడు. వెంటాడు, వస్తాడు, వచ్చి కూర్చుంటాడు, కానీ తెలియదు, ఏమి తెలియదన్నాడు. రావణాసుడు చచ్చిపోయాడు, అయ్యో పాపం, అయ్యో పాపం కావాలని లోకం అంతా చూస్తూ ఉంటే, అంటే తెలియక అయ్యో పాపం వాడు ఏడో చచ్చిపోయాడు, మంచివాడినే అలా ఉంటుంది అన్నాడు. వాళ్ళు రాగములు అని అది ఒక తెగ. రెండవ తెగ మూఢుల కంటే ఒక వ్యక్తి పైన వీళ్ళు మాయాపహృత జ్ఞానా. ఇక మూడో వ్యక్తి వాళ్ళు ఉన్నారు, మాయాపహృత జ్ఞానులు అని వాళ్ళకి బిరుదు అన్నాడు. గీతాశాస్త్రంలో సర్వేశ్వరుడు కోట్ చేసినటువంటివి మాయాపహృత జ్ఞానా. మాయాపహృత జ్ఞానులు అంటే చక్కగా వింటారు, చెప్పిందంతా విని అంతా అర్థమవుతుంది, వాళ్ళకు తెలుసు, విషయం అంతా తెలిసి ఏమయ్యా విన్నావా, బాగానే ఉంది చెప్పిందంతా, కానీ ఇదంతా నిజమే అంటారు. ఇదంతా నిజమేనా? ఏదో తెలివి గల వాళ్ళు రాశారు, తెలివి గల వాళ్ళు చెబుతున్నారు, అంతే తప్ప ఇదంతా ఇలా జరిగిందంటారా? ఏమో కాగేశారు. ఈ విన్నదంతా, ఈ విన్న ఫలమంతా కూడా ఒక్కసారి తుడిచి వేయించుకుని లేచిపోతాడన్నాడు వాడు. వాడేం చేస్తాడు? ఇంకా సర్వేశ్వరుని గురించి ప్రపత్తి చేయమంటే వాడేం చేస్తాడు? కాబట్టి మాయాపహృత జ్ఞానులు మాయ అపహరిస్తూ ఉందన్నారు వారి యొక్క జ్ఞానాన్ని, వాళ్ళ జ్ఞానాన్ని. ఆ మాయ ఉన్నది, అది అపహరిస్తూ ఉన్నది. ఆ కారణం చేత ఏదైనా లేచిపోతాడు నాడు. వారి మూడో వ్యక్తి అవసరం భావమాశ్రిత. ఇక నాలుగో వ్యక్తి ఉన్నది అసుర భావాశ్రితులు. అసురులు అని వాళ్ళకు బిరుదిచ్చాడు సర్వేశ్వరుడు. ఏమిటి అంటే వాళ్లకు చెబితే తెలియటం కాదు, సమస్త శాస్త్రములు వాళ్ళకే వచ్చు. అన్ని శాస్త్రములు చదువుతారు. చదివిన మీదట ఆ సర్వేశ్వరుని యందు భక్తి ప్రపత్తులు కలగటానికి బదులుగా ఇక విరోధం వస్తుంది అన్నమాట. విరోధం వచ్చి రామాయణంలో అనుకోండి, రావణాసుడి పక్షం. రామాయణం తీసుకుంటేవాడు రావణాసుని పక్షం. రావణాసుడంతా ధర్మాత్ముడు లేడు, రాముని వంటి అధర్మపురుడు లేడు, పూర్తి విరుద్ధం అన్నాడు లోకానికి. వాటి దృష్టి అంతా అలా పోతూ ఉంటుంది. అందువల్ల అసురుడు అన్నారు. భారతం ఉంది, భారతం లోకమంతా పాండవుల పక్షం. పాండవుల పక్షంలో ఉంటుంది. వారేమి దుర్యోధనాదులు మనకేమి విరోధులు కాదు, పాండవులు మన సమీప బంధువులు కాదు, కానీ పాండవ పక్షంలో ఉంటుంది లోకం అంతా. ఎందువల్ల అంటే ధర్మము అధర్మం. పరులు కాబట్టి కౌరవులు వాళ్ళని ఉంటాయి నాడు ఇందు లోకం, ధర్మపురులు కనుక వీళ్ళేమో సన్నిహితంగా తీసుకున్నాయి లోకం. కానీ వాడొచ్చా కాదన్నాడు. కౌరవ పక్షం పాండవులంత దుర్మార్గులు లేరు, ఆ దుర్యోధనాదుల వంటి సత్పురుషులు ఆ సత్య ప్రవర్తనలు లేరు అని చెప్పి ఆ విషయంలో చూపుతాడన్నాడు. వాడి యొక్క ఆ పాండితీ బలాన్ని యావత్తు కూడా వినియోగించి తల్లకిందులు చేసి ఆ చరిత్రని యావత్తు కూడా లేదా కుయుక్తులు యావత్తు కూడా ప్రయోగించి లోకాన్ని యావత్తు కూడా చెడగొట్టాలన్నాడు. అచ్చగా వాడు చేయడమే కాదు, లోకాన్ని యావత్తు కూడా అనేక ఉపన్యాసముల ద్వారా, తరువాత పుస్తకముల ద్వారా చెప్పి వ్రాసి లోకాన్ని చెడగొడుతూ ఉంటారు. వాళ్ళు అసురం భావమాశ్రిత, వాళ్ళు అసురులు. అది ఒక తెగ. అయితే ఒకరి కంటే ఒకరు మహాపాతకుడు రావాలి. ఎవరికంటే మూఢుల కంటే నాగములు మహాపాతకుడు, వాళ్ళకంటే మాయాపహృత జ్ఞానులు పాతకులు, వాళ్ళకంటే కూడా 10 రెట్లు పాతకులు అసురులు. ఈ 4 తెగలు. వీళ్ళు ఎప్పుడు కూడా నన్ను అర్చించరు, నన్ను భజించరు. అయితే ఇక లోకంలో నిన్ను భజించేవారు, నిన్ను ఆశ్రయించేవారు లేరా? ఇక లేనికేగా 4 తెగలు చెప్పావు. ఈ 4 తెగల్లో ఎవరు కూడా నన్ను అర్చించరని అంటున్నావు అంటే లేకపోలేదు. అర్చించేవారు కూడా 4 రకాలు ఉన్నారు. నన్ను పూజించేవాళ్ళు కూడా, నాకు శరణాగతి చేసేవాళ్ళు కూడా 4 రకాలుగా ఉన్నారు. చతుర్విధ భజించేమా, 4 విధములుగా ఉన్నారు వాళ్ళు కూడా.
ఆర్తో జిజ్ఞాసుడు అర్థార్థి జ్ఞాని చ భరతని సభ. వాళ్ళు 4 రకాలు. ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి. ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్థార్థి, జ్ఞాని చ భరతని సభ. జ్ఞాని అని 4 రకాలు ఉన్నారు. వాళ్ళు కూడా నన్ను రచించేవాడు 4 రకాలు ఉన్నారు. ఏమిటి అంటే ఆర్త, ఆర్తుడు మొదటివాడు. ఆర్తుడు అనగా ఏదైనా ఒక ఆపత్తు వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు సర్వేశ్వరుని గురించి చేస్తూ ఉంటాడన్నాడు. స్వామి ఈ ఆపత్తు తీసివేయరా నాకు అని తెల్లవారు చేస్తాడు భజన. ఆ భగవన్నామస్మరణ చేస్తాడు. అనేక విధములుగా ఆ భగవన్నామాన్ని చేస్తూ ఉంటాడు. తీసేయి నన్ను, నాకు ఈ ఆపత్తు లేకుండా చేర్చవలసింది. ఏ వ్యాధి వచ్చిందనుకోండి, ఓ తిరుపతి వెంకటేశ్వర స్వామి నన్ను అనుగ్రహించు, అనుగ్రహిస్తే ఈ తాళంతా పెంచుకుంటా, నీ సమీపానికి వస్తా, నీకు ఇగో ఈ ముడుపులు చెల్లించుకుంటా అని అది ప్రపత్తి అది చేస్తాడన్నాడు. చేసిన తరువాత